Hi all, today we are going to know all about MS Word, Microsoft Word. So, previous videoలో MS ఆఫీస్ అంటే ఏంటి అందులో ఏమేమి ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ మన వర్డ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. First, Microsoft Word or MS Word, often called Word, is a word processor. It allows you to create various types of documents such as resume, letters, applications, certificates, faxes, papers and etc. So MS Word అనేది వేరియస్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. ఇందులో రెజ్యూమే, లెటర్స్, అప్లికేషన్స్, సర్టిఫికేట్స్, ఫ్యాక్సెస్, పేపర్స్ అండ్ ఇంకా చాలా మనం చేయొచ్చు ఇందులో. సో ఇట్స్ పర్పస్ ఈజ్ టు అలో యూజర్స్ టు టైప్ అండ్ సేవ్ డాక్యుమెంట్స్. దీని పర్పస్ ఏంటి? యూజర్స్ని టైప్ చేసి డాక్యుమెంట్ సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. అండ్ వర్డ్ 2010 ఈజ్ ఎ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎర్లియర్ వర్షన్. వర్డ్ 2010 అనేది కొంచెం ఎర్లియర్ వర్షన్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ద టూల్ బార్స్ ఆర్ సిమిలర్ టు దోస్ ఇన్ వర్డ్ 2007 అండ్ దే ఇంక్లూడ్ ద రిబాన్ అండ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. టూల్ బార్స్ అనేది వర్డ్ 2007కి సిమిలర్గా ఉంటాయి అండ్ దే ఇంక్లూడ్ ద రిబాన్ అండ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుందంటే రిబాన్ అండ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది. అండ్ ఎంఎస్ వర్డ్లో ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఎలా ఉంటుంది? సో ఇక్కడ పాయింట్ నేను రేజ్ చేశాను కదా, ఫైల్ ఎక్స్టెన్షన్ అని. సో ద ఫైల్ ఎక్స్టెన్షన్ ఫర్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఈజ్ .docx అండ్ డాక్. సో docx ఆర్ డాక్ ఫైల్స్ ఆర్ యూజ్ టు స్టోర్. సో ఇందులో మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనకి docx అండ్ డాక్ అనేది యూజ్ చేస్తాము. ఇందులో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఫైల్స్ అనేవి స్టోర్ చేసుకోవడం కోసం మనం డాక్స్ రూపంలో మనం స్టోర్ చేసుకుంటాం ఫైల్స్ని. సో ఇక్కడ docx ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ XML స్పెసిఫికేషన్, ఆల్సో నోన్ as OOXML ఆర్ ఓపెన్ XML. సో ఇక్కడ docx అనేది ఎంఎస్ ఆఫీస్లో ఒక పార్ట్ అంట. దీన్ని మనం XML స్పెసిఫికేషన్లో, OOXML స్పెసిఫికేషన్లో మనం ఓపెన్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్కి మనమైతే ఏమే ఫైల్ ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాం మీకు అర్థమైంది కదా. అండ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ విత్ ఎంఎస్ ఆఫీస్ 2007. సో 2007లోనే ఇది ఇంట్రడ్యూస్ అయింది దాంతోపాటే. సో యూసేజ్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ మనకి ఎలా యూజ్ అవుతుందో ఇక్కడ చూద్దాం. వర్డ్ ప్రాసెసర్ ప్రైమరీలీ యూజ్డ్ ఫర్ creating, editing and formatting various documents including letters, reports, resumes and more. సో మనకి వర్డ్ ప్రాసెసర్లో మనం ఏమేమి చేయొచ్చు? ఎడిటింగ్ చేయొచ్చు, క్రియేటింగ్ చేయొచ్చు, ఫార్మాటింగ్ చేయొచ్చు, వేరియస్ డాక్యుమెంట్స్ని, లెటర్స్ని, రిపోర్ట్స్ని, రెజ్యూమేస్ని, ఇంకా చాలా ఉన్నాయి వాటిని. సో మనం ఇందులో ఎడిటింగ్, క్రియేటింగ్ అండ్ ఫార్మాట్ చేంజింగ్ ఇవన్నీ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఏ కోర్ కాంపోనెంట్ ఆఫ్ ద MS 365 సైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ MS 365 సైట్ అంట. కోర్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. MS వర్డ్స్ ఫీచర్స్ అలోస్ యూజర్స్ టు ఇన్కార్పొరేట్ టెక్స్ట్, ఇమేజ్, టేబుల్స్ అండ్ చార్ట్స్ ఇంటూ డాక్యుమెంట్స్, మేకింగ్ దెమ్ ప్రొఫెషనల్ లుకింగ్ అండ్ ఈజీ షేరబుల్. సో ఇది మనకి ఏమేం ఫ్యూచర్స్ని అలో చేస్తుందంటే టెక్స్ట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, టేబుల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు చాట్స్ రూపంలో, అండ్ ఏమైతే ఇన్కార్పొరేట్ వేలో ఉంటాయో వాటిని మనం ప్రొఫెషనల్ వేలో ఎంఎస్ వర్డ్లో చేయొచ్చు అనమాట. అండ్ ఇది ఈజీ షేరబుల్. అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, మనం ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ ఇంక్లూడ్ స్పెల్ అండ్ గ్రామర్ చెకింగ్, ఇమేజ్ సపోర్ట్ అండ్ ద ఎబిలిటీ టు క్రియేట్ అండ్ ఎడిట్ వేరియస్ డాక్యుమెంట్ టైప్స్. సో మనం ఇందులో ఎంఎస్ వర్డ్లో స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, గ్రామర్ మిస్టేక్ కానీ, ఇమేజ్ మనం ఇన్సర్ట్ కానీ, లేదంటే తీసేయడం కానీ, లేదంటే ఇంకేదన్నా క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి ఫీచర్స్ మనకి ఉన్నాయన్నమాట వర్డ్లో. అండ్ డీటెయిల్ లుక్ ఎట్ సమ్ కీ ఫ్యూచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. సో మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ ఫ్యూచర్స్ గురించి. సో డాక్యుమెంట్ క్రియేషన్ అండ్ ఫార్మేటింగ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టెక్స్ట్ మ్యానిపులేషన్. ఇందులో వర్డ్ అలోస్ ఫర్ ఈజీ ఇన్సర్షన్, డెలీషన్, కటింగ్ అండ్ పేస్టింగ్ ఆఫ్ టెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ వర్డ్ ర్యాపింగ్. సో ఇందులో మనకి డిలీట్ చేయడానికైనా, ఇన్సర్ట్ చేయడానికైనా ఓన్లీ టెక్స్ట్ని ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు. సో ఇందులో మనం ఇవన్నీ యూజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్
యూ కెన్ ఫార్మాట్ టెక్స్ట్ విత్ వేరియస్ ఫాంట్స్. మనం చాలా వేరియస్ ఫాంట్స్లో చేయొచ్చు ఇక్కడ ఫార్మాటింగ్. మన టెక్స్ట్ని సైజెస్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, అలైన్మెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ మనం లెటర్స్ కూడా బోల్డ్గా రాసుకోవచ్చు, ఇటాలిక్స్లో రాసుకోవచ్చు మనకి, అండ్ అండర్లైనింగ్ కూడా చేసుకోవచ్చు. స్టైల్స్ అండ్ థీమ్స్. అండ్ ఇక్కడ స్టైల్స్ అండ్ థీమ్స్లో వర్డ్ ఆఫర్స్ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ అండ్ థీమ్స్. ఆల్రెడీ అక్కడ ప్రీ డిఫైన్డ్ అని చెప్పాడు కదా, స్టైల్స్ అండ్ థీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి టు మెయింటైన్ కన్సిస్టెన్సీ యువర్ డాక్యుమెంట్స్ ఫార్మాటింగ్. సో ఎంఎస్ వర్డ్లో మనకి స్టైల్స్ అండ్ థీమ్స్ మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ లేఅవుట్లో you can adjust margins, orientation, columns and header footers for professional looking layouts. సో మనకి ప్రొఫెషనల్ లుకింగ్ రావడం కోసం పేజ్ లేఅవుట్ అనేది యూజ్ చేస్తాం. మనం మార్జిన్తోని చేయొచ్చు, కాలమ్స్ చేసుకోవచ్చు, హెడర్స్ అండ్ ఫూటర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి యాడ్ చేయడం వల్ల మనకి ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేసినా, ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసినా, లెటర్ చేసినా, ఏం చేసినా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టెంప్లెట్స్లో మనకి వర్డ్ ప్రొవైడ్స్ ఎ వెరైటీ ఆఫ్ టెంప్లెట్స్. ఇక్కడ మనకి వర్డ్ అనేది చాలా డిఫరెంట్ టెంప్లెట్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మనకి నచ్చిన టెంప్లెట్లో మనం చేసుకోవచ్చు ఏ డాక్యుమెంట్ అయినా. ఫర్ డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్స్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ డాక్యుమెంట్స్ టైప్స్. సో మనకి నచ్చిన డాక్యుమెంట్ని డిఫరెంట్ టైప్స్లో మనం డిఫరెంట్ టెంప్లెట్స్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్స్ అండ్ చార్ట్స్. ఇక్కడ టేబుల్స్ అండ్ చార్ట్ ఇన్సర్ట్ ఏ ఫార్మాట్ టేబుల్ అండ్ చార్ట్ టు ఎన్హాన్స్ యువర్ డాక్యుమెంట్స్. సో మన డాక్యుమెంట్స్ మనం ఎన్హాన్స్ చేసుకోవడం కోసం చార్ట్స్ని, టేబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్స్. ఇట్ ఇంక్లూడ్స్ ఇమేజ్, షేప్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ యువర్ డాక్యుమెంట్స్. మన డాక్యుమెంట్స్లో మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, ఏమైనా ఆబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్లో మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో కంటెంట్ మేనేజ్మెంట్ అండ్ కొలాబరేషన్స్లో ఇందులో చూద్దాం ఇప్పుడు ఏమేమి ఫ్యూచర్స్ వస్తాయి. ఇవన్నీ ఫ్యూచర్స్ కిందికే, కానీ దీన్ని డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాను. సో స్పెల్ అండ్ గ్రామర్ చెక్. మనం వర్డ్లో స్పెల్ అండ్ గ్రామర్ చెక్ని చేసుకోవచ్చు. వర్డ్ బిల్డింగ్ చెక్కర్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ కరెక్ట్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఎర్రర్స్. గ్రామర్ ఎర్రర్స్ని, స్పెల్లింగ్స్ని, వీటన్నిటిని కరెక్ట్ చేయడం కోసం ఇక్కడ ఆల్రెడీ బిల్డ్-ఇన్ చెక్కర్ అనేది హెల్ప్ అవుతుంది మనకి. టేబుల్ అండ్ కంటెంట్ అండ్ ఇండెక్సింగ్. క్రియేట్ ఏ మేనేజ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అండ్ indexes for large documents. So and next వచ్చేసి ట్రాక్ చేంజెస్. సో ఇక్కడ కీప్ ట్రాక్ ఆఫ్ ఎడిట్స్ అండ్ మోడిఫికేషన్ ఇన్ ఏ డాక్యుమెంట్ విత్ ద ట్రాక్ చేంజెస్ ఫ్యూచర్. సో ఇక్కడ ట్రాక్ చేంజెస్ ఫ్యూచర్స్ వల్ల మనం మన డాక్యుమెంట్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఏదన్నా స్పెల్ మిస్టేక్స్ ఉన్నా ఏమున్నా మనం దాన్ని పేజే రాంగ్ అయినా కూడా మనం దాన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమెంట్స్ అండ్ అనోటేషన్స్. యాడ్ కమెంట్స్ అండ్ అనోటేషన్స్ టు డాక్యుమెంట్ ఫర్ కొలాబరేషన్ ఫీడ్బ్యాక్ కోసం మనం వీటిని కమెంట్స్ అండ్ అనోటేషన్స్ని యాడ్ చేసుకోవాలి. రియల్ టైమ్ కొలాబరేషన్స్. మల్టిపుల్ యూజర్స్ కెన్ వర్క్ ఆన్ ఏ డాక్యుమెంట్ సైమల్టేనియస్లీ ఇన్ రియల్ టైమ్. వర్షన్ థియరీ. యాక్సెస్ ఏ రీస్టోర్ ప్రీవియస్ వర్షన్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మెయిల్ మ్యాచ్, క్రియేట్ పర్సనలైజ్డ్ మాస్ మెయిలింగ్ using data from a list. Macros and automate repetitive task with macros. References. Manage citations, footnotes and bibliographics. Watermarks. Add watermarks to protect documents. Translation. Translate text within a document into different languages. Speech recognition. Use voice commands to control work and its features. సో మనం ఇవి మనకి అడ్వాన్స్ ఫీచర్స్ అన్నమాట. మన ఎంఎస్ వర్డ్కి అడ్వాన్స్ ఫీచర్స్.
నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ నేను అడ్వాంటేజెస్ రాసాను అనుకుంటా. సో ఫస్ట్ ఇక్కడ మీకంటే ఒక క్లారిటీ వచ్చింది కదా అసలు ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో వాళ్ళకి తెలీదు, బట్ వెళ్ళి చూడండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. సో ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో, అండ్ ఎలా క్రియేట్ చేస్తారు, ఏమేమి క్రియేట్ చేయొచ్చు, అండ్ ఏమేమి ఫ్యూచర్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ఇక్కడ తెలుసుకున్నాం. అండ్ దాంతోపాటు లైక్ ఇది ఏమేమి అలో చేస్తుంది, యూజర్స్ని మనకి ఎలా యూజ్ అవుద్ది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. సో దాంతోపాటు నేను ఇంకా లాస్ట్లో చెప్పడం మర్చిపోయాను. సో అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం, ఎంఎస్ వర్డ్ అడ్వాంటేజెస్. సో ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఫాస్టర్ అండ్ ఈజియర్ దెన్ రైటింగ్ బై హ్యాండ్. సో హ్యాండ్తో రాసేదానికంటే చాలా ఫాస్ట్గా మనం వర్డ్లో చేసుకోవచ్చు అనమాట మన వర్క్స్. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్, యూ కెన్ స్టోర్ డాక్యుమెంట్స్ ఆన్ యువర్ కంప్యూటర్ విచ్ యూ కెన్ నాట్ డూ ఆన్ ఏ టైప్ రైటర్. సో ఇక్కడ చూసారు కదా, మన డాక్యుమెంట్స్ని మన కంప్యూటర్లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఇదొక ఫీచర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ రివ్యూ అండ్ రీరైట్ డాక్యుమెంట్స్. మనం డాక్యుమెంట్స్ని రివ్యూ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ రాసుకోవచ్చు, రీరైట్ చేసుకోవచ్చు, ఏమైనా రాంగ్స్ ఉన్నా ఏమున్నా. సో ఇది థర్డ్ అడ్వాంటేజ్. అండ్ ఫోర్త్ అడ్వాంటేజెస్ వచ్చేసి దేర్ ఆర్ మోర్ ఫార్మేటింగ్ చాయిసెస్ విత్ ఏ వర్డ్ ప్రాసెసర్. మనకి ఇందులో వర్డ్ ప్రాసెసర్లో చాలా ఫార్మేటింగ్ చాయిసెస్ ఉంటాయంట. అవి ఏంటంటే స్పెల్లింగ్స్, గ్రామర్ చెకింగ్ అండ్ లాంగ్వేజ్ టూల్స్ అనేవి మనకి ఇక్కడ చాయిసెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఫిఫ్త్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ ప్రింట్ కాపీ ఆఫ్ యువర్ డాక్యుమెంట్స్. మన డాక్యుమెంట్స్ కాపీస్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎక్సెల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తోనే మేము ముందుకు వస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.